నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకైతే బయలుదేరారు. మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, వాళ్లకు మద్దతుగా వాళ్లకు సంఘీభావం తెలుపుతూ వాళ్లను కలిసి ధైర్యం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం పర్యటనకైతే వస్తున్నారు. సో మంచిదే, కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ పర్యటన ఏదైతే ఉందో పోలీసులు కేవలం 500 మందికి మాత్రమే అనుమతిస్తే అట్లట్లా అనుమతిస్తారు, మాకు 500 మంది అయితే వర్కౌట్ గారు, మేము జన సమీకరణ చేయవలసిందే, మేము బల ప్రదర్శనకు దిగవలసిందే అనేటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 10 నుంచి 50 వేల వరకు జన సమీకరణ చేసుకొని ఈరోజు పర్యటనకు రావాలని, ర్యాలీగా వెళ్ళాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ చూడండి, ఫ్లెక్సీలు కట్టినారంట. అక్కడ వచ్చినటువంటి కార్యక్రమం ఏంది? మామిడి రైతులను పరామర్శించడానికి వస్తున్నాడు. ఫ్లెక్సీలు కట్టారు. ఎందుకు ఫ్లెక్సీలు కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోల్పోయాడని ఫ్లెక్సీలు కట్టారా, లేదంటే 11 సీట్లు వచ్చిందని ఫ్లెక్సీలు కట్టారా నాకైతే అర్థం కాలేదు. కానీ రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలు అయితే కట్టారు. పోలీసులు చాలా స్పష్టంగా పల్నాడు సంఘటన ఏదైతే ఉందో 2 కార్యకర్తలు మరణించిన విషయం మనకందరికీ తెలిసిందే. దానిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కేవలం 500 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పినప్పటికీ వీళ్ళు బల ప్రదర్శనకైతే దిగారు. ఇక్కడ చూడండి, జగన్ పర్యటన ఉత్కంఠ. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా అలజడులు, అల్లర్లు, శాంతి భద్రతలకు విఘాతము, 1-2 కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే పల్నాడు ఇన్సిడెంట్స్ తీసుకోవచ్చును. పోలీసులు చెబుతా ఉన్నా కూడా పోలీసుల యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తూ ర్యాలీగా వెళ్ళి ఆ సింగయ్య అనేటువంటి ఒక దళిత కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారు. అదేవిధంగా మరొక యువకుడిని తొక్కిసలాటలో పొట్టన పెట్టుకున్నారు. ఆ ఇన్సిడెంట్ మరవక ముందే ఇప్పుడు చిత్తూరు వేదికగా బంగారుపాలెంలో కూడా ఈ జన సమీకరణ బల ప్రదర్శనకైతే వైఎస్ఆర్సీపీ నాయకులు దిగుతున్నారు. గతంలో జరిగిన విషాదాల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ 500 మంది కన్నా ఎక్కువ ఆ మార్కెట్ యార్డ్లో సరిపోరు, దయచేసి మీరు జన సమీకరణ చేయకండి, మీకు నిజంగా జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేయాలంటే ఎక్కడైనా గ్రౌండ్లోకి వెళ్ళండి, పర్మిషన్ తీసుకోండి, భారీ బహిరంగ సభ పెట్టుకోండి, అంతేగాని ఈ విధంగా పరామర్శలకు వచ్చేటప్పుడంతా మీరు జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శన చేస్తే తొక్కిసలాట జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆంక్షలు పెడితే ఆ ఆంక్షలను కూడా బేఖాతరు చేస్తూ ప్రతి నియోజకవర్గం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళు జన సమీకరణలో తలమునకలై ఉన్నారు. ఇక చూడండి, పోలీసుల అనుమతి 500 మంది, వైసీపీ టార్గెట్ 30,000. ఇప్పటికే బంగారుపాలెంలో 600 మంది పోలీసులు, ఆల్రెడీ 600 మంది పోలీసులతో భద్రత కల్పిస్తూ ఉంటే సాయంత్రం చూడండి, అంబటి రాంబాబు లేకపోతే పేర్ని నానినో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు పోలీసుల బందోబస్తే ఇవ్వలేదు, రోప్ పార్టీ లేదు, తాగడానికి క్వార్టరీ లేదని చెప్పి వాళ్ళు పెడబొబ్బులు కానీ పెట్టకపోతే చూస్తూ ఉండండి. ఆల్రెడీ 600 మంది పోలీసులు అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు పెట్టి చాలా పగడ్బందీగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శిస్తారో, పరామర్శించిన తర్వాత కూడా సురక్షితంగా ఆయన బెంగళూరుకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ వాళ్లకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సురక్షితంగా వెళ్ళడం కాదు, గొడవలు జరగాలి, ప్రాణ నష్టం జరగాలి, దాన్ని కూటమి ప్రభుత్వం మీద తోసేయాలి, వాళ్ళ పోలీసుల వైఫల్యం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి బీద ఏడుపులు ఏడవాలి. కాబట్టి వాళ్ళైతే జన సమీకరణ బల ప్రదర్శనకైతే దిగుతున్నారు. ఎవరైతే జన సమీకరణ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు కూడా పెడతామని చెప్పి కూడా ఆల్రెడీ ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎస్పీ మాటలు కూడా వాళ్ళు బేఖాతరు చేస్తూ వాళ్ళు జన సమీకరణకే మొగ్గు చూపుతున్నారు. ఒకవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు వీటిని ధిక్కరించేలా వైసీపీ ప్రయత్నాలు. ఇది ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ బార్డరు లేకపోతే టెర్రరిస్టులు ఉండే ఏరియాను అనుకునేరు. ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ నాయకుడు ఒక పర్యటనకు వెళ్ళాలంటే ప్రతి చోట యుద్ధ వాతావరణమే తలపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాళ్ళు గొడవలు సృష్టించాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి పరామర్శలు చేస్తున్నారు. కాబట్టి పోలీసులు చాలా అప్రమత్తంగా, ఏదైతే పల్నాడులో 2 ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అది పునరావృతం కాకుండా చాలా పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు చిత్తూరు పర్యటనకు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి చూద్దాం, మరి వీళ్ళు ఒకటి ప్లాన్ చేసి
చేస్తే వాళ్ళు ఒకటి ప్లాన్ చేసుకొని వస్తారు కాబట్టి సాయంత్రం కానీ తెలియదు ఏం జరుగుతుందనేది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.